తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెక్రటరీ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రజాప్రతినిధులకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ అకాడమీ కోచెస్ నుంచి ఒక మనవి ఏమనగా అది 2019లో మమ్మల్ని పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్వ్యూకు పిలిచి అందులో ఒక 10 మంది ఎక్స్పర్ట్స్ ని అలాగే అందులో ద్రోణాచార్య అయినటువంటి రమేష్ సార్ ని కూడా అందులో పెట్టి 10 మంది ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా కోచ్లను సెలెక్ట్ చేసి మమ్మల్ని ఫిబ్రవరి 1న మాకు పోస్టింగ్ ఇచ్చి వివిధ అకాడమీలో జాయిన్ కమ్మని చెప్పడం జరిగింది. అలాగే మేము జాయిన్ అయ్యి అప్పటి నుంచి 2019 నుంచి పిల్లలకు 2024 సెప్టెంబర్ 3 వరకు కూడా శిక్షణ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఈ 2019-2024 మధ్యలో ఎవరైతే సెక్రటరీలు ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గాని, రొనాల్డ్ రాజ్ సార్ గాని, నవీన్ నికోలస్ సార్ గాని, సీతాలక్ష్మి మేడం గాని పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మమ్మల్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు. అలాగే 2024-2025 అకాడమీకి కూడా సీతాలక్ష్మి మేడం మమ్మల్ని రెన్యువల్ చేయడం జరిగింది. కానీ అర్ధాంతరంగా ఇప్పుడు సెప్టెంబర్ 3వ తారీఖున మమ్మల్ని విధుల నుంచి తొలగించారు. మేము ఎప్పుడైతే 2019 నుంచి శిక్షకులుగా సొసైటీలో చేరామో అప్పటి నుంచి క్రీడాకారులు వివిధ జిల్లా స్థాయిల నుంచి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో 1000కి పైగా అన్ని గేమ్లలో మెడల్ సాధించారు. జాతీయ స్థాయిలో 100కు పైగా మెడల్ సాధించారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ లో 30కి పైగా అంతర్జాతీయ స్థాయి పోటీలలో వివిధ గేమ్లలో పిల్లలు పాల్గొనడం జరిగింది. అలాగే 5 మెడల్స్ కూడా ఇంటర్నేషనల్ లో సాధించడం జరిగింది. అలాగే ఇప్పుడున్న సోషల్ వెల్ఫేర్ లో ఉన్న క్రీడాకారులు ఎవరైతే మేము తయారు చేసిన పిల్లలు ఉన్నారో రాబోయే కాలంలో వాళ్ళు ఏషియన్ గేమ్స్ కి, ఒలింపిక్స్ కి, వివిధ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. ఆ లెవెల్లో పిల్లల్ని మేము తయారు చేయడం జరిగింది. కానీ అర్ధాంతరంగా మధ్యలో ఈ అకాడమీలను తొలగించడం వల్ల పిల్లల భవిష్యత్తు పాడవడానికి చాలా విధాలుగా అవకాశాలు ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఈ క్రీడా అకాడమీలను కొనసాగించి పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుకుంటున్నాం. ఇట్లు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్లు. కాపాడుకుందాం 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 కాపాడుకుందాం